అయ్యవారిపల్లి. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రియవందనాలు. మేము మరి వనపర్తి డిఎస్పీ ఆఫీస్ దగ్గర మేము పర్మిషన్ తీసుకొని గ్రామాలకు వెళ్ళి సత్యసువార్తను ప్రకటిస్తుండగా అయ్యవారిపల్లి వారు గ్రామవాస్తులు మరి వారు మా మీద అటాక్ చేసి దాదాపుగా వేల పత్రికలు వాళ్ళు మరి చింపేసి, బైబుల్స్ చింపేసి, పాఠ్యపుస్తకాలు చింపేసి, వచ్చిన మైకులు పడగొట్టి, తర్వాత మరి ప్రతి ఒక్క దైవ సేవకునికి ఒట్లు పెట్టి జై శ్రీరాము అని అంటేనే మిమ్మల్ని పాలిస్తాము, లేకుంటే మిమ్మల్ని అందరినీ చంపేస్తాము, మీకు ఎవరు అడ్డం వస్తారో చూస్తామని వారు అన్నారు. దయచేసి ఈ విషయంలో మీరు దయచేసి ప్రతి ఒక్కరు స్పందించండి. ఎందుకంటే భారతదేశంలో మేము ఉన్నాం, మాకు స్వతంత్రత ఉంది. భారతదేశంలో మేము రాజ్యాంగంగా మేము ఎవరిని కించపరచలేదు. దేవుని ప్రేమ, ఆయన కలువరి బలియాగం, ఆయన సిలువ సువార్త, ఆయన మరణ పునరుద్ధానాన్ని తప్ప వేరే దేన్ని వారి మధ్య మేము ప్రకటించలేదు. సిలువ వేయబడిన యేసు క్రీస్తు వారి ప్రేమ తప్ప ఏది కూడా మేము ప్రకటించలేదు. సహోదరులందరినీ తీవ్రంగా గాయపరిచారు. అలాగే వారికి ఇష్టం వచ్చినట్లు బూతులతో మాట్లాడారు. నిజంగా మేము చాలా విచారకరం ఉంది. ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో వెంటనే స్పందించాలని మేము ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ప్రేమతో మనం చేస్తున్నాం. స్థానిక సంఘ ఎమ్మెల్యే గారు కూడా ఈ విషయమై స్పందించి క్రైస్తవులకు స్వతంత్రత కల్పించాలని ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ప్రేమపూర్వకంగా మీకు మనవి చేస్తున్నాం. అందరికీ ప్రేమ వందనాలు. గ్రామాలకు వెళ్ళి సత్యవార్తలు ప్రకటిస్తుండగా అయ్యవారిపల్లి వారు గ్రామవాసులు మరి వారు మా మీద అటాక్ చేసి దాదాపుగా వేల పత్రికలు వాళ్ళు మరి చింపేసి, బైబుల్స్ చింపేసి, పాఠ్యపుస్తకాలు చింపేసి, వచ్చిన మైకులు పడగొట్టి, తర్వాత మరి ప్రతి ఒక్క దైవ సేవకునికి ఒట్లు పెట్టి జై శ్రీరాము అని అంటేనే మిమ్మల్ని పాలిస్తాము, లేకుంటే మిమ్మల్ని అందరినీ చంపేస్తాము, మీకు ఎవరు అడ్డం వస్తారో చూస్తామని వారు అన్నారు. దయచేసి ఈ విషయంలో మీరు దయచేసి ప్రతి ఒక్కరు స్పందించండి. ఎందుకంటే భారతదేశంలో మేము ఉన్నాం, మాకు స్వతంత్రత ఉంది. భారతదేశంలో మేము రాజ్యాంగంగా మేము ఎవరిని కించపరచలేదు. దేవుని ప్రేమ, ఆయన కలువరి బలియాగం, ఆయన సిలువ సువార్త, ఆయన మరణ పునరుద్ధానాన్ని తప్ప వేరే దేన్ని వారి మధ్య మేము ప్రకటించలేదు. సిలువ వేయబడిన యేసు క్రీస్తు వారి సహోదరులందరినీ తీవ్రంగా గాయపరిచారు. అలాగే వారికి ఇష్టం వచ్చినట్లు బూతులతో మాట్లాడారు. నిజంగా మేము చాలా విచారకరం ఉంది. ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో వెంటనే స్పందించాలని మేము ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ప్రేమతో మనం చేస్తున్నాం. స్థానిక సంఘ ఎమ్మెల్యే గారు కూడా ఈ విషయమై స్పందించి క్రైస్తవులకు స్వతంత్రత కల్పించాలని ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ప్రేమపూర్వకంగా మీకు మనవి చేస్తున్నాం. అందరికీ ప్రేమ వందనాలు.